కూర్చున్నారు సార్. ఎంతో చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడికి గురికొచ్చాడు అనుకోండి, పనికి వెళ్ళాడు అనుకోండి, ఏం చేయాలమ్మా? చదువు నేర్చుకుంటాం కదా, వాళ్ళు దిగారు అనుకోండి. మనం ఓడదాతలో కానీ ఫస్ట్లో చిన్నప్పుడు వాళ్ళు దిగారమ్మా. మనం స్కూల్లో దిగ్గేసి వచ్చి ఇంటికి కూర్చున్నాం అనుకోండి, మనకు వాళ్ళు ఎప్పటికైనా వస్తాయమ్మా? చెప్పండి సార్, ఎప్పటికైనా వస్తాయా? స్కూల్లో దించేశారు, దిగ్గేసాం పొలవమని ఇంటికి వచ్చి వదిలేసాం. మళ్ళీ వారం పోయిన తర్వాత మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ ఒకసారి దిగేస్తున్నాం, మళ్ళీ వదిలేస్తున్నాం. మరి ఇంకెప్పుడు మారిపోతుందమ్మా మనకి? ఆలోచించండి, మీ గురువు ఆలోచించండి, మీరేం చెప్పట్లేదు. ముందు గురువు మార్పు రావాలంటే వాళ్ళు కంటిన్యూగా చెప్తారు, ఆ మంత్రం కంటిన్యూగా చెప్పుకోవాలి. మన జీవితాలు బాగుండాలంటే ఇందులో ఖాళీగా ఉంటాం కదమ్మా, టీవీసీగా చెప్తుంటాం, అప్పుడే చెప్పుకొచ్చాం మంత్రం చెప్పుకొని టీవీసీగా అభ్యంతరం లేదు, ఏం అభ్యంతరం లేదమ్మా, చక్కగా చూసి చెప్పుకోవచ్చు మనం. కాబట్టి మిమ్మల్ని ఏదో అన్నానని మీరు అనుకోకండి, ఎందుకంటే వారం రోజులు ఒకసారి అది ఇస్తే మన జీవితంలో ఎప్పుడు ఉండదో పాతామమ్మా. అలాగే మనం గుడికి 9 వారాలు వచ్చేసిన తర్వాత ఏమీ జరగలేదంటే ఇదేం జరుగుతుందమ్మా? మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ మర్చిపోతారు, వెళ్ళేస్తారు, మళ్ళీ మామూలు ఇంటికి మళ్ళీ వారం రోజులు వారం చెప్తుంది, శుక్రవారం కలడం తయారైపోయి చెప్తారు. అంతేగాని ఇక్కడ ఏం తీసుకున్నాం, దాన్ని ఎలా పాటించాలి, ఎలా పాటింటే మన జీవితం మారుతుంది అన్నది మాత్రం ఏమీ లేదు. అది మాత్రం కొంచెం నాకు చాలా బాధ అనిపించింది, అదొక విషయం అమ్మా. కాబట్టి ఆ విషయాన్ని కొంచెం సర్దిద్దాం, మనం అందరం కలిసి సర్దిద్దుకున్నాం. ఓకే తల్లి, జగన్